దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనం. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ ఉదయకాలాన దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలైన మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి దివ్య అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, బలాన్ని ఇచ్చాడు, ఆయుష్ను పొడిగించాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది శుభవర్తమానము కలిగిన దినము అని 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయంలో రాయబడింది. ఎస్, దిస్ ఇస్ ఎ డే ఆఫ్ గుడ్ న్యూస్. దేవుడు మనతో మాట్లాడే దినం, మాట్లాడుతున్న దినం, మాట్లాడిన దినం. స్తోత్రం. ఉదయకాలములో మాత్రమే కాదు, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, రాత్రి అయినా కానీ ఆయన స్వరాన్ని మనం వినగలము. దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆర్ ఛాన్సెస్ ఆర్ ఆపర్చునిటీస్ టు హియర్ హిస్ వాయిస్. ఆయన స్వరాన్ని మనం వినేటువంటి అవకాశం ఉంది. ఆయన స్వరమును మనం వినగలము. We could easily hear the voice of God. నేను నా తండ్రి స్వరం కాకపోతే ఇంకెవరి స్వరం వినగలను? నేను నా కాపరి స్వరం కాకపోతే నేను ఎవరి స్వరం వినగలను? నేను నా పెళ్లి కుమారుని స్వరం కాకపోతే ఇంకెవరి స్వరం వినగలను? నేను నా యజమానుని స్వరం కాకపోతే దేని వినగలను నేను? స్తోత్రం. హల్లెలూయా. నేను నా గురువు స్వరం కాకుండా ఎవరి స్వరం వినగలను నేను? దేవుని స్తోత్రం. కాబట్టి మనకు యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాబబిలిటీ టు హియర్ హిస్ వాయిస్. దేవుని స్వరాన్ని మనం వినగలం. స్తోత్రం. దేవుని స్వరాన్ని వినగలుగునట్లుగా మన పాపం చేసినప్పుడు ఆత్మ సంబంధమైన చెవిటోళ్ళు అవుతాం, దేవుని స్వరం వినబడదు, అది వేరే విషయం. దేవుని స్వరం వినగలుగునట్లుగా మన సిస్టమ్ని దేవుడు అలా డిజైన్ చేశాడు. ఆదాము పాపం చేశాడు, అపరాధము చేతను, పాపము చేతను, ఆజ్ఞాతిక్రమము చేత ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆదామా నువ్వెక్కడా అన్నప్పుడు ఏదైనా తోటలో ప్రతిధ్వనించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని స్వరాన్ని ఆదాము విన్నాడు. వెంటనే స్పందించాడు, వెంటనే మాట్లాడాడు. నేను ఎక్కడున్నాను, ఎందుకున్నాను అనేటువంటి కారణాన్ని తాను చెప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నావు అని మాత్రమే దేవుడు అడిగాడు, ఎందుకున్నావు అని దేవుడు అడగలేదు. కారణం ఏంటంటే దేవుడు సమస్తం ఎరిగినాడు. అటువంటప్పుడు ఎక్కడున్నావు అని ఎందుకు అడగాలి? అది కూడా అడగకుండా ఉండాల్సిందిగా. ఆదాముతో అనుదిన అనుబంధంలో ఆత్మ సంబంధమైన సంభాషణ చేస్తున్నటువంటి ఒక హయ్యర్ స్పిరిట్, ఒక లోయర్ స్పిరిట్, ఒక ఉన్నతమైన పరమాత్మ, భూమి మీద ఉన్నటువంటి మానవుని ఆత్మ, పరలోకపు ఆత్మ, పృథ్వీ మీద ఉన్నటువంటి మనుషుని ఆత్మ కలుసుకుంటున్నటువంటి సందర్భం అది. స్తోత్రం. ఏదేనులో చీలిపోయినటువంటి 4 నదులు కలుసుకున్నాయో లేదో మరి నాకు తెలియదు, కానీ దైవస్వరము, మానవ స్వరం కలుసుకున్నాయి. దేవుడు మానవుడు కలుసుకున్నాడు. అది ప్రత్యక్ష గుడారము, అది దేవాలయం, అది సాగర సంగమం, అది త్రివేణి సంగమం, ఇలాగనే అనుకోండి. దేవుని స్తోత్రం. ఇట్స్ అన్ యూనియన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. అక్కడ సంభాషణ జరుగుతుంది, అక్కడ సంబంధం జరుగుతుంది. దేవుడు మానవుడు కలుసుకున్నారు. దేవుడు వేరు, మానవుడు వేరు అయినప్పటికీ వాళ్ళు కలుసుకునేటువంటి అవకాశం ఉంది. సాధారణమైనటువంటి ఉప్పు లేనటువంటి నీళ్ల ప్రవాహము నది, కానీ ఉప్పటి జలాల్లోకి ఆ నది కలిసిపోతుంది. ఈ నది కలిసిపోయినంత మాత్రాన సముద్రం యొక్క ఉప్పదనం అది కోల్పోదు. మనము కలిసిన ఎంతమంది భక్తులైనా, వేల లక్షలాది మంది భక్తులు ఆయనలో కలిసిన ఆయన స్వభావం మారదు. హీ సేమ్ ఫర్ ఎవర్. తన స్వభావాన్ని మార్చుకోలేనివాడు, తన సహజ స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేనివాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నాం. ఆదాము దైవస్వరం విన్నాడు, మనం కూడా దేవుని స్వరం వినొచ్చు. ఆదాము దేవుడే మన దేవుడు. ఏదైనా తోటలో ఆదామును సృజించి ఉంచి సేద్యపరచుటకును కాయుటకును ఉంచినటువంటి అదే దేవుడే మన దేవుడు. ద సేమ్ గాడ్. దేవుడు మారలేదు.
ఆదాము మారాడు. ఆదాము బదులుగా ఆదాము యొక్క పిల్లలమైన మనం వచ్చాం. జనరేషన్స్ మారాయి, కానీ గాడ్ జనరేటర్ మారలేదు. మరలా చెప్తున్నాను, జనరేషన్స్ మారాయి, వంశాలు మారాయి, జనాంగాలు మారాయి, కానీ జనరేటర్ మాత్రం మారలేదు. అనగా సృష్టించినవాడు, జనరేట్ చేసినవాడు, ఉత్పత్తి చేసినవాడు, నిర్మించినవాడు మారలేదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. నిన్న మనం మేలైనటువంటి మేతను గురించి, మేలైనటువంటి ఆహారాన్ని గురించి, మేలైనటువంటి భోజనం గురించి మనం మాట్లాడుకున్నాం. ఆహారము కాని దాని కొరకు మీరు రూకలు ఎలా ఇస్తారు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవ్వకూడదు కదా, ఇచ్చి తప్పు చేశారు కదా. మేలైన దాని కొరకు, మేలైన ఆహారం కోసం, మనకు బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం కోసం, ద్రాక్ష పండ్ల అడలను పెట్టి నన్ను బలపరుచుడి అనే పరమగీత గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తున్నాం. బలమైన ఆహారం మనకు కావాలి. స్తోత్రం. కార్బోహైడ్రేట్లతో కూడుకున్నటువంటి, పరిమాణములో ఎక్కువ మెజర్ ఉన్న ఆహారం కాదు మనకు కావాల్సింది. ప్రోటీన్స్ లేకపోతే వైటమిన్స్ ఉన్నటువంటి, మంచి న్యూట్రియంట్స్ ఉన్నటువంటి కొద్ది ఆహారమైనా చాలు. మన భారతదేశంలో లేకపోతే సౌత్ ఇండియాలో ఎక్కువ మెజర్లో, అనగా ఇక్కడ క్వాంటిటీ ఉండదు కానీ క్వాంటిటీ ఉంటుంది కానీ క్వాలిటీ ఉండదు. కానీ విదేశీయులు అలా కాదు. వాళ్ళు ఇంత చిన్న పవర్ బార్ ఒకటి తిన్నప్పటికీ దానికి క్వాంటిటీ లేదు కానీ క్వాలిటీ ఉంది. మనం క్వాలిటీ అయిన దాన్ని తినాలి. దేవుని వాక్యం క్వాలిటీ కలిగినది. దేవుని వాక్యము దైవికమైన క్వాలిటీస్లోకి మనల్ని నడిపిస్తుంది. దైవికమైన గుణగణాలు మనలో కల్పింపజేస్తుంది, మనలో ప్రవేశపెడుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్న మనం ఆలోచించిన మాటలు 4 విషయాలు మీకు గుర్తు చేశాను. 1 మంచి రసమని, 2వది మనుషులు ఎరుగనటువంటి ఆహారమని, అనగా తెలియని ఆహారమని, తెలియబడనటువంటి ఆహారమని, అనగా మర్మయుక్తమైనటువంటి మర్మాత్మకమైన ఆహారమని, మంచి రసమని, మర్మాత్మకమైనటువంటి ఆహారమని, 3వదిగా అందరికీ, అనగా తండ్రి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భుజించినట్లుగా ఉన్నటువంటి సమృద్ధి అయిన ఆహారమని, 4వదిగా మనం ఆలోచించింది సముఖములో, సన్నిధిలో, దేవుని మందిరములో, దేవాలయములో, పరిశుద్ధ స్థలములో ఉంచబడినటువంటి సముఖపు రొట్టెలని, ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలని, వెచ్చని రొట్టెలని. దేవుని స్తోత్రం. యాజకులు మాత్రమే భుజించాల్సినటువంటి రొట్టెలని, లేవీ యాజక క్రమం ప్రకారం, లేవీ క్రమం ప్రకారం యాజకుడైన వాడు మాత్రమే భుజించవలసిన ఆహారమని. అట్టి ఆహారాన్ని లేవీ గోత్రంతో సంబంధం లేనటువంటి దావీదు అనేటువంటి వ్యక్తి, అతడు ఒకవేళ యాజకుడు కాదు, అతను ఒకవేళ యాజకుడు అనుకుంటే మెల్కీసెదెకు క్రమం ప్రకారమే యాజకుడు. దావీదు కుమారుడు అని ఎంచబడినటువంటి యేసు ప్రభు లేవీ యాజక క్రమం ప్రకారం యాజకుడు కాదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడు. ఆయన యూదా గోత్రికుడు, లేవీ గోత్రికుడు కాదు. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ యాజకులు మాత్రం తినవలసిన ఆహారాన్ని, తన ఆకలిని తీర్చుకోవడానికి. దావీదుతో ఉన్నవారు వెన్నులు తెంపుకొని తింటున్నారు, అది విశ్రాంతి దినం తెంపుకున్నారు, అది పెద్ద సమస్య ఏం కాదు. ఒక బేసిక్ నీడ్స్ తీర్చుకుంటున్నాం, అది పెద్ద విషయం ఏం కాదు. విశ్రాంతి దినము అనేదానికి ఇస్తున్న ప్రాధాన్యత వాక్యానికి మీరు ఇవ్వడం లేదే, మరి ఇతర విషయాలకు ఇవ్వడం లేదే. ధర్మశాస్త్రములో ప్రధానమైన సంగతులు మత్తయి సువార్త 23వ అధ్యాయములో చెప్పబడినట్టుగా విశ్వాసము, కనికరము, వీటిని వదిలేశారు మీరు. స్తోత్రం. హల్లెలూయా. వాటిని వదిలేసి మీరు ఏదేదో చేస్తున్నారు, ఆచారాలు చేస్తున్నారు, లేకపోతే పుదీనాలోనూ సోపులోనూ దశమ భాగాలు ఇచ్చి, ఎవరు ఈయన విధంగా మేము దశమ భాగాలు ఇచ్చాం, అందరూ డబ్బులో దశమ భాగం ఇస్తే కూర ఆకుల్లో మేము దశమ భాగం ఇచ్చామని చెప్పుకుంటున్నారేమో. చదువుతున్నాను ఆ మాటను 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా స్తోత్రం, అంతేకాకుండా సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి. స్తోత్రం. తర్వాత రాయబడింది, ధర్మశాస్త్రములో ప్రధానమైన అనగా ఇంపార్టెంట్ విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. స్తోత్రం. ధర్మశాస్త్రములో అనగా
మోషే ధర్మశాస్త్రంలో, లేకపోతే పాత నిబంధనలు, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే. స్తోత్రం. న్యాయము, కనికరము, విశ్వాసం, వీటిని విడిచిపెట్టకూడదు. ఇవి చేయాలి, ఇవి ఆచరించాలి, ఇవి కొనసాగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా మనం 4 విషయాలైనటువంటి 4 విధాలైనటువంటి 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆత్మకు మేత వాక్యమేనని, ఈ ఆత్మకు మేతను భుజించడం వలన ఆత్మీయ గొర్రె అయినటువంటి విశ్వాసి బలపడతాడని, బలపడి తాను కొండలెక్కడానికో, మైదానంలో పరిగెత్తడానికో, తోడేలు వచ్చినప్పుడు పరిగెత్తడానికో, పారిపోవడానికో ఆ బలాన్ని తాను ఉపయోగించుకుంటుందని మనం నిన్న మాట్లాడుకున్న విషయాలు బట్టి మేలైన మేత అనే దాని గురించి మనం ఆలోచించడం జరిగింది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter verse 12. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక, జీతగాడు గొర్రెల కాపరి కాదు గనుక, గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. స్తోత్రం. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. 12, 13 ఇక్కడ కలిసి ఉన్నాయి, నేను చదువుతున్నాను. బట్ ద వర్కర్ హూ సర్వ్స్ ఓన్లీ ఫర్ వేజెస్ ఈజ్ నాట్ ఎ రియల్ షెపర్డ్, బికాస్ హీ హస్ నో హార్ట్ ఫర్ ద షీప్. హీ విల్ రన్ అవే అండ్ అబాండన్ దెమ్ when he sees the wolf coming, and then the wolf mauls the sheep, drags them off and scatters them. స్తోత్రం. తర్వాత రాయబడింది, I alone am the good shepherd. I alone, నేను మాత్రమే మంచి కాపరిని, నేనే మంచి కాపరిని. నేను కూడా మంచి కాపరిని కాదు, నేనే మంచి కాపరిని యేసు ప్రభు చెప్తున్న సందర్భం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనము ఆలోచించాల్సిన విషయాలు 10వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మనం చదువుకున్నాం మన మూల వాక్యం అక్కడేంటే, తోడేలు వచ్చుట చూచి, స్తోత్రం, గొర్రెలను విడిచి పారిపోతాడు. పారిపోతున్నటువంటి ఒక మనిషి. ఆ పై వచనాల్లో రాయబడింది, అవి అన్యుల స్వరమును ఏమాత్రము వినవు, ఎరుగవు. 10వ అధ్యాయము 5వ వచనములో, గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును. గొర్రెలు పారిపోవడం గురించి రాయబడింది. తర్వాత జీతగాడు పారిపోవడం గురించి రాయబడింది. అనగా పనివాడు, ఆయన్నే కాపరి అనుకొని గొర్రెలు మోసపోయి ఉండొచ్చు. జీతగాడిని కాపరి అనుకోవడానికి వీలేదు. నామమాత్రపు తాత్కాలికమైనటువంటి కాపరత్వపు పనిలో ఉంటాడు అతను. స్తోత్రం. హల్లెలూయా. టెంపరరీ, అతనికి అదొక వృత్తి. కాపరికి కాపరత్వం జీవితంగా ఉండాలి. కాపరికి కాపరత్వం జీతం తెచ్చేటువంటి విషయంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ యేసు యొక్క దర్శనాలు, విజన్స్ ఆఫ్ జీసస్. ఏంటంటే ఇక్కడెక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో యేసు ప్రభు దర్శనాలు ఉన్నట్టుగా మనం చూడలేదే అని మీరు అంటారు. దాని గురించి మనం కొద్దిగా యేసు ప్రభు యొక్క 4 దర్శనాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉన్నట్లయితే మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోయి శాంతి టీవీ నెల్లూరు అని టైప్ చేయండి. అప్పుడు శాంతి టీవీ నెల్లూరులో చాలా వీడియోస్ వస్తాయి. దాన్ని సబ్స్క్రైబ్ చేసి దాన్ని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. వైబ్రేషన్ మోడ్లో చూపించినట్టుగా చూపిస్తుంది. మీకు నోటిఫికేషన్స్ ఇక నుంచి వస్తాయి. అప్లోడ్ చేయబడిన వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ శాంతి టీవీ నెల్లూరు అనే దాంట్లో శాంతి టీవీలో టెలికాస్ట్ అవుతున్నటువంటి మెసేజ్, వేరు దేవుజనుల యొక్క సందేశాలు అందులో అప్లోడ్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. లేదు నేను యోహాను సువార్తలో ఇస్తున్నటువంటి సందేశాలు మాత్రమే చూడాలనుకుంటే జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు ఆ ఛానల్ ద్వారా పాత సందేశాలు అనగా ఓల్డ్ మెసేజెస్ అన్నీ మీరు చూసేటువంటి అవకాశం ఉంది. అందులో 320కి పైగా ప్రసంగాలు ఉన్నాయి. మీరు వాటిని తిలకించవచ్చు. ఇంకా మెసేజెస్ ఇలా అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు సుమారు 1010కి పైగా ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 1010కి పైగా ప్రసంగాలు యోహాను సువార్త నుంచి చేయడానికి ప్రభు సాయం చేశాడు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకా ఇంకో 1000, 2000, 3000 ఇలా సందేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగాల్సిన అవసరం ఉంది.
దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారం నేను మా స్థానిక సంఘములో ఇచ్చేటువంటి సందేశం, దాన్ని మీరు వినేటువంటి చూసేటువంటి అవకాశం ఉంది. అది జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్లోను, శాంతి టీవీ ఛానల్లో మీకు దొరకదు. కానీ అది మీకు దొరకాలంటే మీరు చేయాల్సినటువంటి పని, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్కి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని ఆపరేట్ చేసేటువంటి సహోదరులు ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీరు ఆ మెసేజ్ లేదా సండే లైవ్ మెసేజ్ మీరు వినొచ్చు. ఆ మెసేజ్ 1 hour వరకు ఉంటుంది, 50-55 నిమిషాలు, 1 hour వరకు ఉంటున్న మెసేజ్ని మీరు చూడొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. రాయబడింది, తోడేలు వచ్చుట చూచి, అనగా శత్రువులు రావడాన్ని చూసి, అనగా గొర్రెలకు శత్రువైనటువంటి తోడేలు లేదా తోడేళ్ళు కావచ్చు, తోడేళ్ల గుంపు కావచ్చు. తోడేళ్ల గుంపు గొర్రెల గుంపు మీదకి వస్తున్నాయి, దాడి చేయడానికి వస్తున్నాయి. గొర్రెలు కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం విశ్వాసులమైన మనం కలిసికట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. యూనిటీలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12వ వచనం మన మూల వాక్యంలో ఒక శత్రువు మనకు కనిపిస్తున్నాడు, తోడేలు అంటున్నప్పుడు అక్షరార్థం, అనగా ఈ పైన వచనాల్లో 10వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు, ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను. సాదృశ్యం అర్థం కాలేదు కాబట్టి 7వ వచనము నుంచి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అనగా ఒక సాదృశ్యం, ఒక పారబుల్, ఒక ఇలస్ట్రేషన్, ఒక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం యొక్క వివరణ కింద ఇచ్చాడు, ఉపమానం యొక్క కన్క్లూజన్ తర్వాత ఇచ్చాడు. ఇక్కడ తోడేలు అంటున్నప్పుడు శత్రువు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు చెప్పిన విషయం మనం మర్చిపోకూడదు. అదేంటది? మనుషుల మధ్యలోకి తోడేళ్ళు రావడం ఏంటి? ఒకవేళ అది దర్శనమే అనుకుంటే, పౌలు ఆత్మలో చూశాడు అనుకుంటే, అది ప్రవచనమే అనుకుంటే, ఎక్కడ సంఘంలో, ఎఫెసీ సంఘంలోనూ లేకపోతే ప్రకటన గ్రంథంలోని తొయితేర సంఘం, లవోదికీయ సంఘం, ఈ సంఘాల్లోకి తోడేళ్ళు వచ్చినట్టుగాను, లేదంటే గలతీ సంఘంలోనూ, కొరింథీ పట్టణంలోని సంఘంలోను, ఫిలిప్పీ పట్టణంలోని సంఘంలోనూ ఎక్కడ తోడేళ్ళు వచ్చినట్టుగా మనకు కనిపించలేదు. అనగా అపోస్తలుడైన పౌలు చెప్పిన ప్రాఫెసీ, అపోస్తలుడైన పౌలు చేసినటువంటి ఆ ప్రవచనం తప్పు అని కాదు అని అర్థం. అక్షరార్థమైన నెరవేర్పు కాదు, కానీ ఆత్మ సంబంధమైన నెరవేర్పును మనం చూడగలిగాం. మొదటి శతాబ్దంలో ఎన్ని దుర్బోధలు వచ్చాయి. ఆ దుర్బోధనలు ఖండించడానికి యోహాను గారు పత్రికలు రాయాల్సి వచ్చిందని, నోస్టిసిజాన్ని ఖండించడానికి, జ్ఞానవాదాన్ని ఖండించడానికి పత్రిక రాశాడని మనం ఇంతకుముందు దినాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళడం లేదు. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, శత్రువును గూర్చిన దర్శనం. శత్రువును మనం చూస్తాం. శత్రువు వస్తాడు, వాడు ఎక్కడి నుంచో వస్తాడు, మన మీద దాడి చేయడానికి వస్తాడు. వాడిని అడ్డుకోవాలి. పట్టణం యొక్క ప్రాకారము యొక్క బురుజు మీద నిలబడి, ఆ కావలి కోట మీద, వాచ్ టవర్ మీద నిలబడి, కావలి వాడు చూస్తున్నప్పుడు, ఎక్కడో దూరము నుంచి శత్రువులు వస్తున్నప్పుడు, దాడి చేయడానికి వస్తున్నప్పుడు, ఆ ప్రాకారము లోపల ఉన్నటువంటి ఆ పట్టణము లేకపోతే ఆ ప్రదేశపు ప్రజలను హెచ్చరించినప్పుడు వాళ్ళు మెలకువగా ఉండి లేకపోతే మత్తు నుంచి లేచి శత్రువును ఎదుర్కొంటాడు. శత్రువును గురించిన దర్శనం కావాలి. శత్రువు చేస్తున్న పని గురించి, శత్రువు యొక్క తంత్రాల గురించి దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు తోడేలు కన్నా ప్రమాదకరమైనటువంటి శత్రువు రావడాన్ని, ఆ పడిపోయిన శత్రువు, ఆ చితక తొక్కబడిన శత్రువుల గురించి యేసు ప్రభు దర్శనం కలిగి ఉన్నాడు. లెట్స్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ అవర్ ఎనిమీ. మన ఎనిమి ఆత్మ సంబంధమైన వాడు. మన ఎనిమి, మన శత్రువు శరీర సంబంధమైన వాడు కాదు. కాబట్టి వాడిని జాగ్రత్తగా గుర్తించాలి. వాడిని గుర్తించినప్పుడే వాడిని మనం ఎదుర్కోగలం. గుర్తించకపోతే ఎదుర్కొనే అవకాశం లేదు. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. దేవుని స్తోత్రం. I am the good shepherd. స్తోత్రం. Who lays down my life as a sacrifice for the sheep. Who lays down his life. తన ప్రాణాన్ని పెట్టేటువంటి, పణంగా పెట్టేటువంటి, తన ప్రాణార్పణ చేసేటువంటి పరమ కాపరి. స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను ప్రాణం పెడతాను అంటున్నాడు. ఎక్కడ పెట్టాడు యేసు ప్రభు ప్రాణం? సిలువలో పెట్టాడు.
అనగా తన శిలువ యాగాన్ని గురించి, తన శిలువ బలియాగం గురించి, తన శిలువ మరణం గురించి ముందుగా చూసిన వాడై, తన మరణాన్ని గురించిన దర్శనము కలిగిన వాడై, శిలువను గురించిన దర్శనము, ఖాళీ శిలువను గురించిన దర్శనం కాదు, ఆ ఖాళీ శిలువలో వేలాడుతున్నటువంటి తాను, ఖాళీ శిలువలో వేలాడుతున్న తన దేహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన శత్రువును గురించిన దర్శనం కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్ ఎ విజన్ ఆఫ్ ఎనిమీ. రెండవది, హ్యాడ్ ఎ విజన్ ఆఫ్ ద క్రాస్, శిలువ మరణం. ప్రాణం పెట్టడం అంటే శిలువలో ప్రాణార్పణ చేయడం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని అప్పగించడం. అటువంటి ప్రాణార్పణ అనుభవం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి శిలువ దర్శనం మనకు కావాలి. కలువరి శిలువ దర్శనం మనకు ఉన్నట్లయితే మనం రక్షింపబడతాం. ఎందుకంటే భక్తుడు పాడాడు, శిలువను చూచు కొలది శిల సమానమైన మనస్సు విరిగి కరిగి నీరగుచున్నదిరా. అవును, శిలువలో జరిగినటువంటి ప్రాణత్యాగాన్ని చూసినప్పుడు, శిలువలో బలైపోతున్నటువంటి బలైనటువంటి మన ప్రియుని చూసినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడి ఆయన మనల్ని ఒప్పింపజేసి, నా పాపములు బట్టి, నువ్వు చేసిన రహస్య బహిరంగ పాపములు బట్టి, నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను బట్టి ఆయన బలి అయ్యాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు, స్తోత్రం, నీలో పశ్చాత్తాపం వస్తే ఆ పశ్చాత్తాపం, ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. దేవుని స్తోత్రం. అటువంటి అనుభవము రక్షణ నిశ్చయితను, రక్షణ ఆనందాన్ని కలిగిస్తాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఈ దొడ్డివి కానటువంటి వేరే గొర్రెలను నాకు కలవు. నాకున్నాయి, కొన్ని గొర్రెలు ఉన్నాయి. వాటిని కూడా, ఆ గొర్రెలు ఏంటో శిష్యులకు అర్థం కాలేదు, ఆ గొర్రెలు ఏంటో పరిచయులకు అర్థం కాలేదు. వాటిని కూడా నేను తోడుకొని రావాలి. అవి నా స్వరము వినును. అవి నా స్వరం వింటాయి. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. And I have other sheep that I will gather, which are not of this Jewish flock. And I, their shepherd, must lead them too, and they will follow me and listen to my voice, and I will join them all into one flock with one shepherd. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ విషయం, యేసు ప్రభు యొక్క దర్శనం. ఒకటి, శత్రువును గురించిన దర్శనము. రెండవది, సిలువను గురించిన దర్శనము. మూడవ దర్శనము, సంఘమును గూర్చినటువంటి దర్శనము. ద విజన్ ఆఫ్ ద చర్చ్, ద విజన్ రిగార్డింగ్ ద చర్చ్. విడిగా ఉన్న వారిని కలిపాడు ఆయన, వేరువేరుగా ఉన్న వారిని కలిపాడు ఆయన, విభజించబడిన వారిని కలిపాడు ఆయన. స్తోత్రం. లేకపోతే వారికి వీరికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టేశాడు ఆయన, వారిని ఏకం చేశాడు. ఉభయులను ఒక్క పురుషునిగా చేశాడు. ఈ ఉభయులను ఆయన నూతన పురుషునిగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శిలువ రక్తము చేత సంధి చేశాడు అని రకరకాల గొప్ప మాటలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. సరే, వాటన్నిటిలోకి వెళ్ళలేదు. మూడో విషయం, సంఘాన్ని గురించిన దర్శనం. సంఘానికి శిరస్సు ఆయనే, సంఘమునకు పునాది ఆయనే, సంఘమునకు మూలరాయి ఆయనే. తన స్వరక్తం ఇచ్చినటువంటి సంఘం అది, దేవుని సంఘం. మన స్థానిక సంఘము దేవునిది, పాస్టర్ది కాదు, సంఘ పెద్దలది కాదు, ఎవరో మెమోరియల్ సంఘం కాదు మనది. యేసును జ్ఞాపకం చేసుకునేటువంటి సంఘం, యేసు ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి సంఘం, ప్రభు సంఘం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయము, సంఘం, సంఘ దర్శనం. యేసు ప్రభు యొక్క దర్శనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి సిలువ దర్శనము, ఒకటి శత్రు దర్శనము, రెండవది సిలువ దర్శనము, మూడవది సంఘ దర్శనము. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. నేను వాటికి, అనగా గొర్రెలకి, అనగా నా సొంత గొర్రెలకి, అనగా నా తండ్రి నాకు అనుగ్రహించిన గొర్రెలకి, నా శిష్యులకి, నా ఆత్మ సంబంధమైన గొర్రెలకి, నన్ను నమ్మినటువంటి గొర్రెలకి, నా బిడ్డల లాంటి వారికి నేను జీవాన్ని ఇస్తానని కాదు, సమృద్ధి జీవాన్ని ఇస్తానని కాదు, నిత్య జీవాన్ని ఇస్తాను. స్తోత్రం. చదువుమా. కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా చేతిలో నుంచి, అనగా యేసు ప్రభు చేతిలో నుంచి, ఆయన చేతిలోంచి, కాపరి చేతిలోంచి ఎవరు అపహరింపడు. ఐ విల్ గివ్ టు దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్. నేను వారికి నిత్య జీవము అనేటువంటి వరాన్ని ఇస్తాడు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. బాగానే ఉంది. ఇక్కడ రాయబడిన మాట, ఐ విల్ గివ్ టు దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్ అండ్ దే విల్ నెవర్ బి లాస్ట్ అండ్ నో వన్
has the power to snatch them out of my hands. The gift of eternal life. నిత్య జీవము లేకపోతే శాశ్వతమైన జీవము, అనంతమైనటువంటి జీవము అనేటువంటి వరం గొర్రెలకు వరాన్ని ఇస్తున్నాడు. గొర్రెలకు వరదాతగా ఆయన మారాడు. గొర్రెల పాలిటి గొప్ప వరంగా ఆయన మారాడు. మనకు ఒక వరంగా మారాడు. యేసే వరం. జీసస్ ఈస్ ఏ గిఫ్ట్. జీసస్ ఈస్ ఏ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్. రక్షణ అనేది ఒక వరం, నిత్య జీవం అనేది వరం. కాబట్టి దేవుడు మనకు వరాలను అనుగ్రహించాడు. దావీదుకు అనుగ్రహించినటువంటి శాశ్వతమైనటువంటి ఆ కృపను, అయితే దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ విషయము, నిత్య జీవాన్ని ఇస్తాడు. అంటే నిత్య జీవం ఎక్కడ ఉంటుందంటే స్వర్గములో ఉంటుంది. నిత్య జీవములో గొర్రెలు ఉంటాయి. నిత్య జీవములో దేవుని బిడ్డలు ఉంటారు. నిత్య జీవములో సంఘం ఉంటుంది. నిత్యత్వములోని సంఘాన్ని గురించిన దర్శనమే. సంఘం ఎక్కడుందంటే నిత్యం తన మహిమ ఎదుట, తన ఎదుట వారిని నిలబెట్టుకోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ద విజన్ ఆఫ్ ఇటర్నిటీ, నిత్యత్వాన్ని గురించిన దర్శనం. ఇంకా చెప్పాలంటే స్వర్గ దర్శనం. దేవునికి స్తోత్రం. స్వర్గాన్ని గురించిన దర్శనం నీకుందా? పాతాళాన్ని గురించో నరకాన్ని గురించి భయపడుతూ, నరకం యొక్క క్రూరత్వం, భయంకరత్వం, ఆ మంటలు, వాటి గురించి ఆలోచిస్తున్నాం. మనం యుగయుగములు జీవించాలని దేవుడు నిర్ణయించిన స్థలమైనటువంటి స్వర్గాన్ని గురించిన దర్శనం మనకుందా? యేసు ప్రభు కలిగినటువంటి 4 దర్శనాలు మీకు జ్ఞాపకం చేశాను. 1 శత్రు దర్శనము, 2 శిలువ దర్శనము, 3వది సంఘ దర్శనము, 4వది స్వర్గ దర్శనము. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు అనుగ్రహించబడిన దర్శనాలు, మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క దర్శనాల గురించి, శత్రు దర్శనం గురించి, శిలువ దర్శనం గురించి, సంఘ దర్శనం గురించి, స్వర్గ దర్శనం గురించి మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనాలు. మేము కూడా దర్శనాలు కలిగిన వారై ముందుకు సాగుతూ సాయం చేయండి. దర్శనమే లేకపోతే, దేవోక్తి లేకపోతే మేము కట్టు లేకుండా తిరుగుతాం, నశించిపోతాం. కనుక మాకు దర్శనం అనుగ్రహించి మమ్మల్ని రక్షించమని, బ్రతికించమని, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం, ఇదే ఛానల్ అనగా శాంతి టీవీ ఛానల్లో, అనగా 51వ ఛానల్లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించి బలపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.